హలో అండి, హాయ్. హాయ్ ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్. మా అమ్మాయిలకి ఇంకా ఏడుపులు స్టార్ట్. ఫస్ట్ డే వీళ్ళు ఏడుస్తారనుకుంటే పొద్దున్నే 5కి ఇది ఈ అమ్మాయి ఏడిచింది. 5 గంటలకు లేవాలి కదా క్యారేజ్ రెడీ చేయడానికి. అందుకు ఫస్ట్ డే కదా, కొంచెం మేమే తీసుకెళ్తున్నాం. ఈయన బస్ నుంచి ఇప్పుడే వచ్చాడు. నేను స్కూల్కి వెళ్తున్నానండి, స్కూల్ బస్కి. నేను అయ్యేటప్పుడు నాకు స్కూల్ బస్ అయ్యేటప్పటికి 9 అయిపోతుంది. ఆ లోపు లేట్ అయిపోయిద్దని పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించేసాను. లేకపోతే నేనే తీసుకెళ్దాం అనుకున్నాను ఈ సంవత్సరం. ఇంక నేను బస్కి వెళ్తున్నాగా కుదరలేదన్నమాట. చూసారండి, 4 బ్యాగులు, ఒక్కొక్కరికి 2 బ్యాగులు. వీళ్ళు 4 బ్యాగులు ఏందో తెలియదు కానీ వీళ్ళు చదివికి 4 బ్యాగులు అంట. చూడండి, స్కూల్లో ఒక బ్యాగ్ అంట, ఈడ ఒక బ్యాగ్ ఉండాలంట. చాలే. ఐఏఎస్ ఒకటి, ఐపీఎస్ ఒకటి, కలెక్టర్ ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి, 4 బ్యాగులు అండి. మా పిల్లలు అన్నీ అవ్వద్దా అవద్దా తొక్కేద్దామని చూస్తున్నాను మా పిల్లల్ని. కెమెరాది ఇదిగోండి, 3 తింటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి అలారం ఆడట్లేదు కదా, అలారం ఆడట్లేదు ఫ్రెండ్స్. మాది 9 అవుతుంది. ఎందుకంటే ఇంకా ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు. ఫస్ట్ డే ఏంటంటే స్కూల్లో పెట్టే బ్యాగ్స్, మామూలు బ్యాగ్స్ ఇవన్నీ క్యారేజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డే కొంచెం మేడం వాళ్ళతో కూడా మాట్లాడాలి కాబట్టి మేము కూడా బయలుదేరాల్సి వచ్చింది. నేను పప్పు చేస్తున్నాను. ఈయన స్కూల్ బస్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాడు. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఈరోజు వదిలిపెట్టామనుకో ఇంకా రేపటి నుంచి ఇంకా బస్సే వస్తుంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు మా పిల్లలకి 8:40కి అలా బస్సు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 7:30కి అంట బస్సు. ఇంక నేను 5కి లేవాలి. వాళ్ళకి జడలు కానీ టిఫిన్ కానీ, టిఫిన్ షాప్స్ కూడా 7కి తీరు. ఇక్కడ 8 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా టిఫిన్ కూడా నేను ఇంట్లో రోజు వేసేసేయాలి రెడీగా. 2 ఆడపిల్లలే, జడలు వేయాలి. ఏం చేద్దాం తప్పదు. ఇంకా వీళ్ళు 3 వెళ్ళిపోతారండి. 7:30 లోపు వీళ్ళు 3 వెళ్ళిపోతారు. ఇంకా నేను షాప్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని షాప్లో కూర్చోవాలి. ఈయన 9:30కి వస్తాడు ఇంకా స్కూల్ బస్ నుంచి. ఈయన కూడా పప్పు చేస్తున్నాను. నిన్న నేను చక్రాలు చేశానండి, వీడియో అప్లోడ్ చేశాను. ఇదిగోండి చక్రాలు చేశాను స్నాక్స్ పిల్లలకి. నిన్నంతా కూడా రెస్ట్ లేదు. మరి స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రెడీ అయిపోయిన తర్వాత వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే పిల్లలు క్యారేజ్ కట్టారు, కొంచెం టైం అయిపోతుంది కదా. చేశానండి. కొత్త లంచ్ బాక్సులు ఇవి ఉన్నాయి కానీ మా ఆయన పైన వేసేసి ఇది చినిగిపోయాకి ఇస్తానంటున్నాడు. పిల్లిపోతాడు. స్నాక్స్ బాక్స్ లోపల పెట్టుకుంది. ఖర్చీఫ్ ఇది కాలుతుంది కదా, డబ్బా కాలిద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా పొడుగ్గా అటు సైడ్కి తెలీదు. మళ్ళీ పెట్టు, ఇప్పుడు పెట్టు. డబ్బా కాలిద్ది, వేడిగా ఉంది అన్నం. మరి ఎందుకు ఇచ్చో డాడీకి సర్దమని అంటాను. చూసారా, ఎటకారాలు ఎక్కువైపోతుంది పిల్లకి. ఇంకా వీళ్ళకి జల్లేసి నేను రెడీ అయిపోతే ఇంక వెళ్ళిపోవచ్చు స్కూల్. సరేలే ఆపండి. సో రోడ్డు మీదకి వచ్చేసాం. ఆటోలో వెళ్ళాలి. వెనకాల పెట్టండి. సరే క్యారేజ్లు పెట్టి వెనక స్ట్రైట్కి పెట్టు. పాత బ్యాగ్లు పెడతాడు. తల్లి బాగా చదువుకోవాలి. వెనక్కి జరుగు. ఏడవకూడదు, ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు, ప్రతిదానికి ఏడవకూడదు. నీకే మెయిన్ నేను చెప్తుంది, సరేనా? మంచిగా చదువుకోవాలి, సరేనా? అన్నీ ఉన్నాయేమో చూసుకోండి. మీరందరూ మా పిల్లల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. స్కేల్ తీసుకొస్తాడులే డాడీ సాయంత్రం. తీసుకు వెనక పెట్టాలి. ఇవి వెనక పెడితే మురిగైపోతాయంట. మామూలు ఆ బ్యాగ్లో అయితే వెనక పెట్టచ్చు. క్యారేజ్ వెనక పెట్టాను. చెవర్లు పెట్టేస్తుందంట మా అమ్మాయి వాళ్ళకి. స్టార్ట్ అయిపోయాం. షబ్బా, ఇప్పుడు అయిందండి. పొద్దున్నుంచి చేస్తానే ఉన్నాను, ఇప్పుడు అయింది. వెనక పెట్ట. ప్రేయర్ చేసుకున్నారు ఇద్దరు. ప్రేయర్ నిసి ప్రేయర్ చేసుకున్నావా? అత్తమ్మని ఎదురు రమ్మన్నాము. అత్తమ్మ ఎదురు రావడానికి వెళ్తుంది.
వెళ్తున్నామండి. ఇది మా జెస్సీ క్యాంపస్. అంటే ఇద్దరితో ఒకే స్కూలు, కానీ క్యాంపస్ వేరుగా ఉంటుంది. మా జెస్సీని దిగబెట్టాలి ఇప్పుడు. మా జెస్సీ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. పైన ఎక్కిచ్చేసామండి. పాపం అనిపించింది నాకైతే, పాపం అనిపించింది నాకు. లిఫ్ట్లో ఎక్కించుకొని వెళ్ళిపోయింది. అదే ఉందిలే, లిఫ్ట్లో ఎక్కించుకొని వెళ్ళిపోయిందామా వచ్చి. లిఫ్ట్లో ఎక్కించుకొని వెళ్ళిపోయింది పాపం. జెస్సీ వెళ్ళిపోయింది. బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఉన్నంత వరకు ఏదో అనిపిస్తుంది, కానీ పిల్లలు ఏదో విసిగిస్తారని ఏదో పేరెంట్స్ ఒక మాట అరుస్తా అట్లా అంటారు, కానీ చాలా బాధ వేసిద్ది అసలు. వెళ్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది. తల్లి బస్ నెంబర్ 11 అంట, గుర్తుపెట్టుకో. చెల్లి ఎక్కిద్ది, నువ్వు కూడా ఎక్కిస్తురా సరేనా? ఇప్పుడు మా నిస్సీ క్యాంపస్ దగ్గరే, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడే. ఇది అదిగోండి కనబడుతుంది కదా, అక్కడే క్యాంపస్. ఏదో ప్రేయర్ జరుగుతుంది. ఇది పెద్దమ్మాయి క్యాంపస్, ఇది అజంతా క్యాంపస్ అంట. ఇది ఇదిగోండి క్యాంపస్. ఇది నిస్సీ జాగ్రత్త, హాయిగా చదువుకో సరేనా? అందా ఏదన్నా అనిపిస్తే మేడం వాళ్ళతో చెప్పు సరేనా? అందా మేడంతో మాట్లాడేసి వెళ్తాలే. చెప్పు. పిల్లలు ఇద్దరిని వదిలిపెట్టాక నీ ఫీలింగ్ ఏంది? బాధ అనిపించింది. వెనక్కి తిరిగి చూడకుండా చెప్పడం హాయ్ బాయ్ చెప్పడానికి కూడా అవకాశం లేకుండా వెళ్ళిపోయింది. ఫస్ట్ బస్సు, ఆ బస్సు చూపిస్తా. ఇప్పుడు ఇన్ఛార్జి మేడంతో చిన్న కంప్లైంట్ ఉంటే, 4th క్లాస్లో చిన్న కంప్లైంట్ ఉండింది మేడం తోటి. అది కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్ మేడంని పిలిచి మాట్లాడి ఆ కంప్లైంట్ చెప్పి మేడం దగ్గరుండి మంచిగా లిఫ్ట్ ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్తానని తీసుకెళ్ళింది. ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా రేపు నుంచి నేను క్యారేజ్ కడితే బస్సులో వెళ్ళిపోతారు. అయిపోయిందండి ఇంతటితో ఈ వీడియో. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వీడియో. ప్రతి ఒక్కరికి ఇది జరిగిద్ది. ఇప్పుడు స్కూల్ క్యాంపస్ స్టార్ట్ అవ్వడం, స్కూల్ స్టార్ట్ అవ్వడం, అలాగా ప్రతి ఒక్కరి పిల్లలు ఫేస్లు అంతా ఫస్ట్ 10 days బాగానే ఉంటారు. మొత్తం 15 దాకా ఉన్నాయి. మొత్తం 15 బస్సులు ఉన్నాయి అన్నమాట. 15 బస్సులు, స్కూల్ బస్సులు. అయిపోయింది. మా పిల్లల్ని మీ అందరు బ్లెస్ చేయండి ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెప్పండి కామెంట్లోని. మా పిల్లలకి ఎవరెవరైతే ఆల్ ది బెస్ట్ చెప్పారో వాళ్ళందరి పేరు చదివి మా పిల్లలకి చెప్పి వాళ్ళతో థ్యాంక్స్ చెప్పిస్తాను నేను ఓకేనా? పాపం పిల్లలందరూ ఫస్ట్ కొంచెం ఎంజాయ్మెంట్, కొత్త బ్యాగులు, కొత్త జామెట్రీలు అన్నీ 10 రోజులు మాత్రం బాగుంటారు, వెళ్తారు. తర్వాత మించుంటాయి ఫేస్లు. రేపు మార్నింగ్ మా పిల్లలు అప్పుడైతే 8:45 అలా వచ్చేది బస్సు. ఇప్పుడు 7:30కే వచ్చేస్తుంది అంత బస్సు. అంటే వాళ్ళు 6కే లేవాలి. వాళ్ళు 6కి లేవాలంటే నేను 5కి లేవాలి. ఇంకా రేపు నుంచి పిల్లలు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. కంటిన్యూగా చూసేయండి ఓకేనా? అందరికీ బాయ్ బాయ్.